వింటున్నారా? మనం అనుకుంటాం కదా అండి, స్మాల్ బేబీ అని ఏమీ తెలీదు అని. కానీ యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో బేబీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. అవునండి, 0 to 1 year డెవలప్మెంట్ మనకి అర్థం అవ్వకపోతే మనం చాలా మిస్ అయిపోతామండి. హలో ఎవ్రీవన్, నా పేరు రంజిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ విత్ రంజిని. ఈరోజు మనం ఫిజికల్, మోటార్ అండ్ సెన్సరీ డెవలప్మెంట్ కోసం మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి 0 to 1 month ఆఫ్ ఏజ్ అండి, దట్ ఈస్ న్యూ బార్న్ ఏజ్ అండి. సో ఫస్ట్ మనం అనుకోకూడదండి బేబీకి ఏమీ తెలీదు అని. వాళ్ళకి అన్నీ తెలుసు. బేబీ అమ్మ వాయిస్ని రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఈవెన్ మిల్క్ స్మెల్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతుందండి. బేబీ టచెస్కి రెస్పాండ్ అవుతుంది. ఫస్ట్ మంత్లో బేబీకి మదర్ టచ్ ఒక బిగ్గెస్ట్ కంఫర్ట్ జోన్ అండి. అందుకే అండి ఫస్ట్ మంత్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలండి. బేబీని వార్మ్గా మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి స్కిన్ టు స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బాండింగ్ స్టేజ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. 1 month to 1 year ఏజ్ని రియల్ గ్రోత్ స్టేజ్ అంటామండి. ఈ స్టేజ్లో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఇప్పుడు సెన్సరీ డెవలప్మెంట్ గురించి చూద్దామండి. సెకండ్ మంత్లో బేబీ స్మైల్ ఇస్తుందండి. థర్డ్ మంత్లో ఫేస్ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. అండ్ 6 monthsలో బేబీ సౌండ్స్కి రియాక్ట్ అవుతుందండి. సో మనం బేబీస్తో మాట్లాడుతుంటే బేబీస్ బ్రెయిన్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుందండి. సో మొబైల్ ఇవ్వడం కన్నా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఇస్ బెటర్. సెకండ్, ఫిజికల్ డెవలప్మెంట్లో నార్మల్గా మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయంటే థర్డ్ మంత్లో హెడ్ హోల్డింగ్ వస్తుందండి. 6 monthsలో కూర్చోడానికి ట్రై చేస్తారు. 9 monthsలో క్రాలింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇయర్లో నడవడానికి ట్రై చేస్తారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఎవ్రీ చైల్డ్ పేస్ ఇస్ డిఫరెంట్, గ్రోత్ ఇస్ డిఫరెంట్ కదా. సో మనం కంపేర్ చేయకూడదు. బట్ అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఉండాలి అండ్ అబ్జర్వేషన్ ఉండాలి. థర్డ్ వచ్చేసి మోటార్ డెవలప్మెంట్ అండి. ఇందులో బేబీస్ గ్రాప్ చేయడం నేర్చుకుంటారండి. క్లాపింగ్ చేయడం వస్తుంది. స్మాల్ థింగ్స్ని పిక్ చేయడం నేర్చుకుంటారు. ఈ స్మాల్ యాక్షన్సే అండి యాక్చువల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ని 2 things ఎఫెక్ట్ చేస్తాయండి. ఫస్ట్ వచ్చేసి హెల్త్ అండ్ జెనెటిక్స్,